ఇంకనూ తెల్లవారక మునిపి, ఆదివారం ఇంకనూ తెల్లవారక మునిపి సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకొని దేవుని కొరకు నిరీక్షిస్తూ ఇంకా తెల్లవారలేదు అనుకుంటూ విసిగెత్తిన వారు ఏం చేశారు తెలుసా? ప్రియమైన వాళ్ళారా, విసిగిన వారు ఏం చేశారు తెలుసా? చూద్దాం, వాక్యంలోకి వెళ్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం తరగతి నేను మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వాక్యం. విశ్రాంతి దినము గడిచిపోగానే, అనగా శనివారం గడిచిపోగానే, మగ్దలేన మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సొలొమియు వచ్చి ఆయనకు పూయవలెనని పెందలకడ లేచి, మనమడుగు 9 కూడా లేము. ఎందుకో తెలుసా? పాటలు పాడేటప్పుడు పోదాం, ప్రార్థన చేసేటప్పుడు పోదాం, తర్వాత పోదాం, లేటుగా పోదాం, లేటెస్ట్గా పోదాం, అందరూ చూసేసిన తర్వాత మనం చూద్దాం. కానీ సినిమా హాల్లో టికెట్లు కొనుక్కునే టైంలో మొదటి టికెట్ నేనే కొనుక్కోనని క్యూలోకి పరిగెత్తి మొదటి టికెట్ తీసుకునేటప్పటికీ మా ఒంటి మీద ప్యాంటు షర్టు ఏముండేది, లాస్ట్ డ్రైవర్ ఒకటి కనపడేది. ఆ మొదటి ఈ ఒంటి మీద ఏమి లేకుండా కట్టాడితో నిలబడుకొని టికెట్ పట్టుకొని నిలబడుకొని మొదటి టికెట్ మాది అనేది, అంటే మా పెద్ద మగవాళ్ళు మాది. ఏమండి, ఇప్పుడు యేసు ప్రభువుని చూడాలనుకున్న వాళ్ళలో ఉన్న ఆశయాలు తెలుసా? మొదటగా ఆయన పునరుత్థానము కావడం మేము చూడాలి. దేవుని స్తోత్రం. కొట్టు చెప్పండి. ఆయన పునరుత్థానం కావడం మేము చూడాలి. ఆ రోజు సినిమాకు పోతే మొదటి టికెట్ మేమే కొనుక్కోని పెద్ద పుడింగిల్లాగా జనాల పదాల మీద పెట్టేది. అప్పుడు రంగమహల్, శేషమహల్, ఏమండి రంగమహల్, శేషమహల్ ఉండేది. అప్పుడు రౌడీలు అన్నమాట. ఎంత రౌడీలైనా మా ప్యాంట్ ఒకటి బీకేసేవాడు, షర్ట్ ఒకటి బీకేవాడు, ఒంటి మీద నూలు పోకుండేది కాదు, కట్టారు ఉండేది బైబిల్ పక్కన జీవనిస్తూ అది ఒక్కటే మిగిలేదు. అయినా కూడా సిగ్గు శరమ లేకుండా తెగల పైకెత్తి మేమే మగవాళ్ళం అన్నట్టుగా, ఒంటి మీద గుడ్డలు లేకుండా మగవాడు ఎట్ట అవుతాడు? జీవనిస్తారు. ఏమండి, అప్పుడు ఆ పంతం దేవుని ఎరిగిన తర్వాత ఈ పంతం మొదటగా ప్రభు నేనే చూడాలి. కొట్టు చెప్పు. ఇప్పుడు మనలలో పరిస్థితి అని తెలుసా? ఒక సామెత, అది కరెక్ట్ గా నాకు తెలీదు, ఒకవేళ తప్పు అయితే మీరు సర్చ్ చేసుకోండి. మొదటి లేచినాడికి 2, లేటెస్ట్గా లేచినాడికి 5. ఏంటి బై చాలు, స్వీట్లు కావచ్చు, పొడుగులు కావచ్చు, ఏమైనా సరే. ఇప్పుడు మొదట లేయడానికి ఇష్టపడతామా, లేటెస్ట్గా లేయడానికి ఇష్టపడతామా? మేమన్నా మొదటగా లేచినోడికి 1, లేటుగా లేచినోడికి 5 అన్నారు. ఇప్పుడు మొదట లేస్తామా, లేటుగా లేస్తామా? మన బతుకులు అయ్యాయి కాబట్టి లేటుగా లేస్తాం. దేవుని స్తోత్రం. మళ్ళీ మన బతుకులు అయ్యి కాబట్టి లేటుగా లేస్తాం. 5 ఇస్తారని. ఏంటి 5? 5 ఏంటి? 5 టన్నులు. మొదట లేచినోడికి 1 టన్ను, చివరి లేచినోడికి 5 టన్నులు. అయ్యేమో పెద్ద లడ్లు అనుకున్నారేమో, 5 టన్నుల కోసం లేటుగా లేటెస్ట్గా లేస్తారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మేమైతే తినడం లే, వాక్యంతోనే బాధడమే. దేవుని స్తోత్రం. మళ్ళీ ప్రేమని వల్ల ఇంకనూ తెల్లవారక మునిపే త్వరపడి లేచి, చదువుతండి, వారు ఆదివారమున ఎవరా ఈ రోజు వరకు పెందల కాడ లేచిన వాళ్ళు కండలే రోడ్లే. మనం మటుకు 9 గంటలకు లేచాం 5 కుడుముల కోసం. తీరిక వస్తుంటారు కొంతమంది. అమ్మ మెరుగుతేగా అటు చూడమ్మా అంటే అప్పుడు చూడడానికి వస్తారన్నమాట కొంతమంది. దేవుని స్తోత్రం. మళ్ళీ దేవుని భయం కలిగిన వాళ్ళు పెందల కాడ లేచి చదువుతల్లి బయలుదేరి సమాధి ద్వారము నుండి చెప్పుకొని చుండని వారు వచ్చి కళ్ళెత్తి చూడగా
రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ ఆ రాయి ఎంతో పెద్దది. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఉన్న ఆ ఒక పడుచువాడు కుడి వైపున కూర్చుండి ఉండుట చూచి మిగుల కలవరపడి అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడు యేసు మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోన దేవునికి స్తోత్రం. ఇంకా చదివిస్తే చాలా మంది ప్రేమిని వల్ల వీళ్ళు త్వరగా వెళ్ళి యేసుప్రభుని చూడాలి, ఆయనకి అత్తరు పొయ్యాలి అనుకున్నారు. ఏడ పొయ్యాలంటే అత్తరు ఆయన చెప్పాడు, నాకు చావు లేదు, నన్ను మరణం బంధించదు, పాతాళం నన్ను పాతిపెట్టలేదు, దాచిపెట్టలేదు, నేను పునరుత్థానుడని. వీళ్ళు అతను తీసుకోబోయారు యేసుప్రభు పొయ్యాలని. ఆడ వెళుతూ వాళ్ళు ఒక మాట అనుకున్నారంట, మన కొరకు ఆ రాయి దొల్లించబడ్డెవరు, పెద్ద రాయి అది, పరిస్థితి ఏంటి అనుకుంటున్నారు. వాళ్ళు దగ్గరికి వెళ్ళేటప్పటికీ రాయి పొల్లించుండడం చూశారు, బెత్తరపోయారు. లోపల చూస్తే మంచి యవనస్తుడైన ఒకడు నిలువుటంగి ధరించుకొని కుడి పక్కన కూర్చున్నట్టుగా కనబడుతుంది. బెత్తరపోయారు. వాడు ఆయన అంటాడు, మీరెందుకు శిలువ వేయబడిన క్రీస్తుని వెతుకుచున్నారు? ఇంకొక దగ్గర రాస్తాడు, మీరు సజీవుడైన వాడిని మృతుల్లో వెతుకుతాయేలా? దేవుని స్తోత్రం కొట్టు చప్పట్లో. ఆయన సజీవుడై ఉన్న వాడిని మృతుల్లో వెతకవేంటి? మృతులు ఆయన్ని పాతిపెట్టలేవు, బంధించలేవు, దాచిపెట్టలేవు. అని సజీవుడు మీకన్నా ముందుగా గలలోకి వెళ్ళి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మీకన్నా ముందు గలలోకి వెళ్ళి ఉన్నాడు. అక్కడ పరిస్థితి ఏంటో తెలుసా? 12 మంది శిష్యుల గదిలో యూతులకు భయపడి దాక్కోనున్నారు. యేసుప్రభుల వారు మొట్టమొదటిగా ఆయన పునరుత్థానుడు లేచి ఆ గదిలో వాళ్ళ ముందు నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. ఆ గదిలో ముందు నిలబడ్డాడు. గట్టి తాళాలు వేసుకున్నారు. ఎవరు వచ్చి ఏం చేస్తారన్న భయము. నజరేయుడైన యేసు సజీవుడు నొక్కాడించిన వేళకే మళ్ళా డౌట్ వచ్చింది, లేస్తాడో లేదు, లేకపోతే మన మీద దాడి వస్తుందేమో, లేకపోతే ఏమైపోతామో అన్నంత స్థితి వాళ్ళకి కలిగింది. భయపడి వాళ్ళన్న రూములని తాళాలు వేసుకొని లోపల చేరిపోయాడు. అక్కడ ప్రత్యక్షమయ్యి ఆయన అంటున్న మాట తెలుసా? మీకు చదవమని చెప్పలేదు. మీకు ఇప్పుడు చెప్పు, మీకు సమాధానము కలుగును గాక. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మీరు మీకు సమాధానం ఉందంటారా? సమాధానంగా ఉండగలిగి ఉంటే మందిలో అన్ని క్షేమంగా ఉంటాయి, అన్ని సమృద్ధిగా ఉంటాయి. దేవుని స్తోత్రం. మేమెందుకు పెట్టాలి, మేమెందుకు చేయాలి? చేసుకునేవాళ్ళు చేసుకుంటారులే, చూసుకునేవాళ్ళు చూసుకుంటారులే, మాకెందుకు వచ్చిన కర్మ? మీకు మొక్కలు బగ మండ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బ్రతకడానికి ఇష్టపడండి. దేవుని కొరకు ప్రతిష్ఠించేవాడు ఆయన ప్రాణం పెట్టి తగ్గించుకోవడానికి ఇష్టపడతాడు. కొట్టి చెప్పట్లేదు. దేవుని కొరకు నిలబడేవాడు ఎవడైనా ఉంటే తన ప్రాణం పెట్టి తగ్గించుకోవడానికి ఇష్టపడతాడు. ఇలాంటి వేషధార జీవితం కలిగి ఉంటే ఎలాగ జీవించబడతాము? దేవుని మాట కొరకు దేవుని సన్నిధికి పరుగు రావాలి, పరిగెత్తడానికి ఇష్టపడాలి. ఏదో భావాలు కాబట్టి పోదాము అనుకుంటూ రావడం గొప్పతనం కాదు. వాళ్ళ జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి వాళ్ళు ఏం చేశారు తెలుసా? మొదటిగా ప్రభుని మేము చూడాలి అనుకున్నాం. ఈరోజు మీ జీవితంలో ఏది దేవుడు ఏం చేసినట్లే, అందుకని మీకు ఆ ఆశ లేదు, ఆసక్తి లేనట్టుంది. వాళ్ళకున్న వాళ్ళ ఆసక్తి ఏంటో తెలుసా? ఆ మంచులైన మరియ భయంకరమైన దెయ్యాలతో పీడించబడుతూ ఉంటే ఆమెకున్న దెయ్యాలు విడగొట్టాడు. ఆ రోజు నుంచి దేవునికి నమ్మకంగా బ్రతకడానికి ఇష్టపడింది. ఆమె త్వరపడుతూ ఉంది, ప్రభుని నేను చూడాలి అనుకుంటాను. దేవుడు దోత చెప్పింది.
ఆయన ఇక్కడ లేడు, గలిలయలో ఉన్నాడు. మీకు ముందుగా లేచి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళితే శిష్యులు అక్కడ ఉన్నారు గలిలయలో. వండనబడే గదిలో వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకున్నారు, కలవర పడుతున్నారు. వెంటనే అక్కడికి వెళ్ళాను. మీకు సమాధానము కలుగునుగాక. దేవుని స్తోత్రం. మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు మీ కుటుంబాల్లో సమాధానం లేదు. ఎందుకు లేదో తెలుసా? ఆయన మాట హృదయపూర్వకంగా అంగీకరించగలిగితే అప్పుడు నీ హృదయానికి సమాధానం కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమాధానం లేని జీవితం క్రైస్తత్వం కాదండి. క్రైస్తత్వం కాదు. నువ్వు దేవుని మందిరంలో ఏం చేయాలన్నా నీకు ఒక ఆలోచన కలుగుతుంది. దైవ సేవకుడికి ఏం చేయాలని నీకు ఒక ఆలోచన కలుగుతుంది. నువ్వు చేయడానికి ఇష్టపడాలి. ఎందుకో తెలుసు, నీ బాధ్యత. అది చేసి దేవుని శోధిస్తే విస్తారమైన జీవులు పొందుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చేయకనే ఏవేవో అడుగుతూ ఉంటాను. ఏవేవో అడుగుతూ ఉంటావు. చూస్తాడు ఆయన కూడా. నువ్వెంత ప్రార్థించినా వినడానికి ఇష్టపడ్డా. ఎందుకో తెలుసా? నీ వేషధార జీవితాన్ని చూసి విసుగు చెంది నువ్వు మొరపెట్టిన వెంటనే సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది, ఇంటికి వెళ్ళి చదువుకోండి. కావాల్సింది ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళి చదువుకోండి. మీ బతుకులు అలాగుంటాయి. వీళ్ళైతే త్వరపడి లేచి సమాధ తోట దగ్గరికి వెళుతున్నారు. ఎందుకో తెలుసా? వనస్థానుడైన ప్రభువుని మేము చూడాలి అని. దేవదూత అంటుంది, ఆయన సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నాడు? ఆయన మృతుడు కాదు, సజీవుడయ్యి గలిలయలో తన శిష్యుల దగ్గరికి వెళ్ళున్నాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి వాడు ఒక కలవరం లేస్తాడు. లేదు, ఆయన లేకపోతే మటుకు వీళ్ళు యూదులు యావత్తు మనం కొట్టి చంపేస్తాడు అని గందరగోళం అయిపోయాడు. వెంటనే అసమాధానంతో బ్రతుకుతున్న వాళ్ళ చేతుల్లోకి సమాధానకర్త దేవుడు ప్రభు ఆ రూములోకి వెళ్ళి మధ్యన నిలబడి ఆయన అంటున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. తోమ ద్వారంగా నిలబడుకో. నేను మటుకు నమ్మను. మీరెన్ని చేసిన కూడా ఆయన గాయాల్లో ఇప్పుడు మీరు కూడా అనుకుంటున్నారు, నేను నమ్మను పాస్టర్ గారికి ఏమీ లేదంటాను, అంత పెద్ద కారు కొనుక్కున్నాడు, పెద్ద అంగి వేసుకున్నాడు, ఆయన కాడు లేదంటే నేను మటుకు నమ్మను. అదే కదా మీరు అనుకునేది కూడా. మీ పాదాలకి నా వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాత్రికాల సమయంలో నా ప్రభు మాట్లాడిన మాట ఏంటి ప్రభు? ఇది వాస్తవంగా చిల్లిగా అవ్వలేదు. నేను నా దగ్గర ఏడ్చి ప్రార్థన చేస్తాను రాత్రంతా. ఎందుకు ప్రభు ఇంత ఆరాటం, ఇంత ఆరుపాటు నా బ్రతుకులు ఏంటంటే ప్రభు అంటాడు, నిన్ను నా వాక్యానికి సాదృశ్యంగా నేను పెంచుతున్నాను. దేవుని స్తోత్రం. ఏంటి వాక్యానికి సాదృశ్యం అంటే, నీవు అన్న వస్త్రములు కలిగిన వాడిగా జీవించాలి. కొట్టు చెప్పండి. అన్న వస్త్రములు కలిగిన వాడిగా జీవించాలి. లోపల చూస్తే చిరిగిపోయిన బండిను కనబడుతుందా? కనపడలేదా? ఈ పక్క కనబడుతుందా? కనబడుతుందా? కనబడ్డా? ఎందుకు అట్లా కనబడదా? లోపల చూస్తే చిరిగిపోయిన బండిను, పైనేమో మంచి కోటు. అది వృత్తి. ఇది నాది కాదు, మా పేడుపారు పాస్టర్ గారి. దేవుని స్తోత్రం. నమ్ముతున్నా? ఇది నాది కాదు, పేడుపారు పాస్టర్ గారి. ఆయన ఇచ్చాడు ఒక రోజు. అప్పుడప్పుడు బల కార్యక్రమం వేసుకుంటారు. మీరు నమ్మినా నమ్మకపోయిన సత్యం. దేవుడు అంటాడు, అన్న వస్త్రములు కలిగిన వాడిగా జీవించాలి. దేవుని స్తోత్రం. అలాగే జీవిస్తున్నా. ఈ కార్యాన్ని ప్రభు అంటే నేను ఇచ్చాను. ఇదేంటి ప్రభా? నేను కలుగు చేస్తాను. నేను చూసిన వాడు, నేను ధనవంతుని అనుకోవాలి, దేవుని నమ్మిన వాడు ఎలాగుండారు అనుకోవాలి. కానీ నీలో ఏమీ లేదు నాకు తెలుసు. వాడు అనుకోవాలి, నా దగ్గరికి వాడు రావాలి, వాడు నేను దీవిస్తా. నిన్ను ఊరికే దృష్టి బొమ్మలాగా నిలబెట్టి దేవుని స్తోత్రం. నిజంగా మీరు కూడా అట్టాగే చూస్తారు నన్ను. అయ్యి బలే ఉంది బొమ్మ అట్లా తాటకరిగిపోయినక్కడ కదా. అయ్యి మా పాస్టర్ గారు బలే ఉన్నాడు, కాళ్ళు దిగేటప్పుడు కారు ఎక్కేటప్పుడు అబ్బా మా పాస్టర్ గారికి ఇంకేమి. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడికి వెళ్ళేటప్పటికి అసమాధానంతో వాళ్ళ మనిషికి వెళ్ళి ప్రియమైన వాళ్ళరా, మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. ఆయన మనిషికి వెళ్ళి మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు.
తోమ మడుగు దూరంగా ఉన్నాడు. ఆయన ఆలోచనలు తెలుసా, నేను నమ్మను. వెంటనే ఆయన అంటాడు, నేనే, నా వైపు చూడండి, నా పాదాల వైపు చూడండి, నా చేతుల వైపు చూడండి. మీరు అనుకున్నట్టుగా నేను అపవాదినైతే అపవాది శరీరము ఎముకలు ఉన్న పట్టి చూడండి. తోమా ఎట్లా, ఎందుకు నా కమిలిపోతున్నావు? ఇదిగో నా గాయాల్లో ఏలు పెట్టి చూడ. తోమా, చిన్న విషయం, నీవు చూసి నమ్మావు, చూడక నమ్మిన వాడు దండనై ఉంటాడు. ఈ మాటకి మీరు ఎందుకు కొట్టినట్టు? నేనేం చేయమని మేము ధనిలేడు కదా, చూడక నమ్మినామన్నట్టు. కానీ మొక్కల మండ కళ్ళగంటున్నారా? టిక్కు 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 అని కొట్టారు. తోమాతో అన్నాడు, నువ్వు చూసి నమ్మారా, చూడక నమ్మిన వాడు ధనిలేటప్పటికీ నేను కొట్టమని కూడా కొట్టరు కొంతమంది తప్పట్లు. ఈరోజు మనకు టకటకటా కొట్టారండి. అవి మేమెంత గదిలు కాదు, ఎంత పనికి మన్నాడు నాకు తెలుస్తుంది. ఏమి ఎంత పనికి మళ్ళీ నాకు తెలుసు. ప్రార్థనకి సదరంగా రాడు, ధనిలంటే అవుతాడు, పొందులు కాకుండా దేవుని స్తోత్రం. తోమా, ఏళ్ళు పెట్టి చూసి నమ్మావు, చూడక నమ్మిన వాడు ధనిలేటప్పటికి టప్పు 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 కొట్టావు, మేమెంత ధనిలేమో అన్నట్టుగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, మీకెందుకు అంత ఆరాటం? నాకు లేని ఆరాటం దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ కాళ్ళు పగిలిపోను, మీ కాళ్ళు మొక్కలుగా ఇరిగిపోను. హల్లెలూయా. మీకెందుకు వచ్చినావు? మీకు ఎరగలేదు, మీకు కూడా ఎరగతాయి దేవుని స్తోత్రం. చెప్పింది చేయలేదు అనుకో, మొండి చేతులు అయిపోతాయి. మొండి చేతులు అయినా కూడా పక్కింట్లో నువ్వులు కానీ ఉంటే ఇట్లా పెట్టి నాకుంటారేమో మీరు పోయి దేవుని స్తోత్రం. హల్లెలూయా. పక్కింటి కూర బాగుంటుంది కదా, పాస్టర్ గారిని పెట్టగానే నువ్వు వచ్చిందా? హల్లెలూయా. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటాం కానీ పాస్టర్కి ఎందుకు ఇస్తామో దేవుని స్తోత్రం చెప్పండి. ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని తింటాం కానీ పాడు కాకుండా పెట్టుకొని పొద్దున ఏడు పెట్టుకొని ఎండ పెట్టుకొని అంత లొట్టేసుకున్నాను తింటాం కానీ పాస్టర్తో మాకేం కొని. మంచిది, మీరు మంచివాడు, మీరు దేవుని స్తోత్రం. ప్రియమైన వాళ్ళ అసమాధానం మన మీ జీవితాలు సమాధానం పరచడానికి యేసులో మీ లోకంలోకి వచ్చారు. ఎలాంటి సమాధానం కలిగి ఉన్నారు? సమాధానం సమృద్ధిగా మీ చేతులు ఎప్పుడో తెలుసా? మీ బాధ్యతలు మీరు నిర్వర్తించినప్పుడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు బాధ్యతలు మీరు జరిగించడానికి ఇష్టపడ్డప్పుడు ఏ స్థితి కలిగి ఉన్నారు? ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నారు? ఒక చిన్న మాట చెప్పి సమయాన్ని ముగిస్తున్నా, గర్పించేస్తున్నా. ప్రియమైన వాళ్ళారా, ఒక కుటుంబము దేవునికి అదృష్టం పడింది. దేవదూతను పంపించిన వాళ్ళ దగ్గరికి, వాళ్ళకి చెప్పు నా ప్రాణాలకి ఏంటో. ఇజ్రాయేల్ ప్రజల మాట వినకపోతే ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు యెహోవా దేవుడు. అర్థమైండొచ్చు మీకు. ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. ఫిలిష్తీయుల చేతి కింద ఈ ఇజ్రాయేల్ ప్రజలంతా బ్రతుకుతున్నారు. కానీ వాళ్ళు పెట్టే బాధలు చూసి మళ్ళా దేవుడికి కోపం వచ్చి బాధ కలిగి ఒక గొడ్డుపోతు ఆమె దగ్గరికి దేవదూతను పంపించి, అమ్మా నువ్వు ఆ కొడుకుని కంటావు, వాడు పుట్టినప్పటి నుంచి నాజూరు చేయబడతాడు యెహోవాకి, వాడికి పేరు సంసోను అని పెడతావు. సంసోను అని పెడతావు వాడికి పేరు. వాడు ఫిలిష్తీయులకి ఒక ఆయుధంగా ఉంటాడు, ఇజ్రాయేల్ ప్రజలకు రక్షణగా ఉంటాడు. దేవుని స్తోత్రం. ఫిలిష్తీయులకి ఆయుధంగా ఉంటాడు, ఇజ్రాయేల్ ప్రజలకు రక్షణగా ఉంటాడు. పుట్టాడు, పెరిగాడు, పెరుగుతూ ఉన్నాడు. కానీ వయసుకు వచ్చిన తర్వాత ఆ మహానుభావుడు ఏం చేశాడు తెలుసా? అలాగ తెలుస్తూ ఫిలిష్తీయులు ఒక పిల్లని చూశాడు. మంచి ఎర్రంగా బొద్దుగా బాగుంటే పిల్లని చూసి ఆ పిల్లని చేసుకోవాలనుకోండి. ఎట్లా చేసుకున్నాడు అంటే షార్ట్ కట్లు చెప్తున్నాడు. బాగా బుద్ధి. ఒక పొడుపు కత్తేసాడు. ఒక రోజు భార్య చూడడానికి పెట్టినప్పుడు ఒక సింహం ఎదురొచ్చింది. దాన్ని చీల్చడబడేసాడు, వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు వివాహం చేసుకుని అక్కడ ఆడంబరంగా బ్రతికి తిరిగి వచ్చేటప్పుడు ఆ సింహపు ఆ కళేబారంలో ఒక తేనె పెట్టింది. తను తీసుకున్నాడు, తింటూ ఇంటికి వెళ్ళాడు, తల్లిదండ్రులు కూడా పెట్టాడు. ప్రియమైన వల్ల బాగానే ఉంది. మళ్ళా ఒక రోజు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. గొప్ప విందు చేయడానికి వెళ్ళాడు. విందు చేయడానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక విషయం జరిగింది. ఏంటి ఆ విషయం అంటే,
అక్కడ విందు చేస్తూ ఆడ ఉండబడ్డ స్నేహితులు చెప్తున్నారే, ఒక కథ వేస్తానరా, మీరు కథ ఎప్పుతారా? ఎప్పకపోతే మటుకు మీరు పలానా అనగా దుస్తులు, ఆ వెండి నాణ్యాలు అవి ఇవ్వాలి, లేదా ఇప్పితే నేను నీకు ఇస్తానని చెప్పి ఒక ఇయ్యమన్నారు. స్నేహితులు వేస్తున్నారు. అక్కడ ఏం చెప్తాడు చూద్దాం. న్యాయాధిపతి గ్రంథము బలమైన దాని 14వ వాక్యంలో కాగా అతడు 14 చదువుతుంది. బలమైన దానిలో నుండి తీపి వచ్చను, తిని దానిలో నుండి తిండి వచ్చను. అనెను. 3 దినముల్లాగా ఈ పొడుపు కథ విప్పకపోతే ఇవి మీరు చేయాలి. ఇది ఏంటి? ఇది పొడుపు కథ కాదు. ఇతను చేసిన కార్యం నాడు చెప్పుకుంటాడు. అంటే చెప్పలేదు ఇలాంటిది ఎవరికి తెలుస్తుంది? ఈ సింహాన్ని చీల్చి దేవుడికి తెలుసు, దాంట్లో తేనె పట్టుని దేవుడికి తెలుసు, ఎంత తీసి చిన్న దేవుడికి తెలుసు. కానీ ఇది కథలాగా వేసాడు, తల్లిదండ్రులకు పెట్టాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది కానీ మీరు చేయకపోతే ఎలా ఉంటుంది అనేటప్పటికీ వీడి చేతిలో మేనమోడి పోటీ పెట్టి, వీడు ఇజ్రాయేలీయుడు, వీడు యూదుడు, వీడి చేతి కింద మనము ఓడిపోవడం పెట్టి వదలతాం అనుకొని భార్య దగ్గరకు పోయి, మీ ఆయన చెప్పిన కథ ఏంటో మాకు తెలియదు, మీ ఆయన కథగా నువ్వు కనుక్కోకపోతే నిన్ను, మీ నాయన్ని, మీ ఇంట్లో వాళ్ళందరినీ తగలబెట్టేస్తాం, చచ్చిపోతారు మీరు. కాబట్టి మీ ఆయన ఎట్టకుండా నైకరంగా అడిగి తెలుసుకున్నాను. ఎట్టయితేనేమి భారీ కదండి, నైకారంగా తెలుసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి ఈ కథ పేరు ఏంటి అంటే బలమైంది కాదు తల్లి. ఇంకొక వాడు కథ విప్పుతున్నాడు. బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిని దానిలో నుండి తిండి వచ్చెను. ఇదేంటిది? బలమైంది ఏదండి? సింహమే. బలమైన సింహం అన్నాడు. వీడికి ఇప్పుడు అర్థమైపోయింది. వీడికి అంటనే వెలిగింది ఏంటి తెలుసా? ఈ విషయాన్ని చెప్పింది నా భార్య ఒకటికి కానీ నా తల్లికి తండ్రికి కూడా చెప్పలేదు. అంటే నా భార్య నన్ను మోసం చేసింది, నా భార్య నన్ను మోసం చేసిన అలిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళా రాలా. ఈమెనెత్తి వాళ్ళ నాన్న ఈయన స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అక్కడి నుంచి అతను పిచ్చోడు అయిపోయాడు. పాపం భార్య గందరగోళం అయిపోయాడు. చివరికి ఒక పొడుపు ఇంటికి వెళ్ళిపోయాడు, అంటే వ్యభిచారానికి వెళ్ళిపోయాడు. చివరికి డెలీలా అనే వ్యక్తిని చూసి ఆమె దగ్గర సాంగత్యం చేస్తూ బ్రతికాడు. ఈమె దగ్గర సంసోను ఉన్నాడని ఎరిగి ఫిలిష్తీయులు వీడిని చంపకపోతే మనకు చేయము లేదు అనుకున్న ఫిలిష్తీయులు ఏం చేసింది తెలుసా? ఈ మనిషికి కాంత బలమైన ఆస్తినిచ్చి వాడి కొండబడ్డ రహస్యం, అంటే వాడు కొన్న బలం ఏంటో తెలుసుకోమన్నాడు. ఈ మనిషి రకరకాలుగా అడుగుతుంటే తాడు కడితే మన బలం పోద్ది, ఎలాగ చేస్తే పోద్ది చెప్పి రకరకాలుగా చెప్పాడు. కానీ ఆ మనిషి ఇంకా అడిగింది, ఇవన్నీ కాదు, వాస్తవం ఏంటో చెప్పకుండా బ్రతుకుతున్నాడని చెప్పేసి ఎరిగిన ఆమె అడిగేటప్పటికీ ఇక తట్టుకోలేక విసుగు చెంది ఏం చెప్పాడు తెలుసా? నా తలలో 7 జడలు కత్తిరిస్తే నా బలం పోద్ది అన్నాడు. 7 జడలు కత్తిరిస్తే నా బలం పోద్ది అన్నాడు. ఏం తెలుసుకున్నావయ్యా? ఏం తెలుసుకున్నావు? వాక్యం 7 జడలు కత్తిరిస్తే మళ్ళీ లైక్ కొట్టులే. నేను లైక్నే మీరు పెట్టినా పట్టకపోయి నేను లైక్నే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుబాబుకి లైకింగ్ కాబట్టి ఇప్పుడు లైక్గా ఉండ. మీరు ఏం వీటినే పెట్టకపోయినా లైక్గా ఉంటా. ఇంకొక 20 సంవత్సరాలు దేవుడు ఆమెను అనుకో, మీ తోలు పెరగడానికి ఎత్తే ఉంటా. దేవుని స్తోత్రం. లేపయ్యా ఆ ఉద్దేశం. మీరు అనుకున్నా అప్పుడే లేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వద్దులే, మీరు అన్ని చెప్పకపోయినా పర్లేదు. దేవదూతలు అంటున్నాయి హల్లెలూయా అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వల్లరా, ఈ డెలీలా అనే వ్యక్తికి మంచి ధనాన్ని ఇచ్చి ఈ సంస్థలని వీడి బలం ఎక్కడుందో కనుక్కోమన్నాడు. ఎదురు చెప్తాడు, విసుగు చెంది నా తలలో ఉన్న ఇంటిలో నేను పుట్టినప్పటి నుంచి నా తల మీద మంగళ కత్తి పెట్టలేదు, క్షవరం చేయలేదు. నా తలలో ఉన్న ఎంట్రుకల్లో 7 జడలు కానీ కత్తిరిస్తే నాకున్న బలం పోతుంది. ఈ మనిషి తొడ మీద బండేసి రైకారంతో పిచ్చగా తాగిచ్చేసి జడలు నరికేసింది. జడలు నరికిన తర్వాత ఏమైందో చూద్దామా?
సారికి అవి కట్టి ఇవి కట్టినప్పుడు నేను ఇప్పుడే లేదును ఇప్పుడే పెడుతును అనుకుంటా ఇట్లా అన్నప్పుడు అంతా మొత్తము తాళ్ళు గీళ్ళు మొత్తం దిగిపోతాను. అదే విధంగా అనుకున్నాడు. సంఖ్యలతో బంధించిన సంసోను ఇలాగ అన్నాడు అనుకో, సంఖ్యలు తెగిపోతున్నాయి. అంతటి బలాఢ్యుడు. ఎందుకని? దేవుని చేతిలో ఉన్నాడు కనుక. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎవరి చేతిలోకి వచ్చాడు? వీడు పాపము చేతిలో పట్టబడ్డాడు. నాయన మన చూస్తురా, పాపము చేతిలో నిలుస్తాను వాక్యాన్ని. పాపము చేతిలో పట్టబడ్డాడు. ఈ మనిషి ఏం చేసి తెలుసా? ఒకరిని పిలిపించి 7 కత్తిర్లు ఏం చేసింది. ఎప్పుడైతే 7 కత్తిర్లు వేసి చిన్న తాళతో కట్టేసి సంసోను నీ మీదకి ఫిలిష్తీయులు పరిగెత్తారనేటప్పటికి నేను అనుకున్నాడు, నాకు మొదటి బలమే ఉందనుకుని ఇట్టనేటప్పటికి ఏ తాడు తెగల. ఎందుకో తెలుసా? చదువుదాం. 16వ అధ్యాయము 20వ వాక్యం. సంసోను ఫిలిష్తీయుని మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడచిమ్ముకుందును అంటే నా బలమని చూసుకుందని అనుకుంటూ చేతులు ఎప్పుడైతే చాపాడో ఆడు బలము పనిచేయట్లే. అమ్మ నా వైపు చూడండి. అయితే యెహోవా నన్ను వినపడింది, వాడు వినపడింది లేదని ఏమన్నాడు? యెహోవా నన్ను విడిచిపెట్టాడని సంసోనుకి ఎప్పుడు అర్థమైందో తెలుసా? బలం ఎప్పుడైతే పోయిందో అప్పుడు అర్థమైంది. నీకు కూడా దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు, దేవుడు నా చేతులు కార్యించలేదు, దేవుడు నాకు దూరం అయిపోయాడు అని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నీ కుటుంబంలోకి మరణాంతకమైన స్థితో, ప్రాణాంతకమైన స్థితో, రోగమో శాపమో నీ కుటుంబం నామనుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది, అయ్యో నేను చేసిన పనికి దేవుడు నాకు దూరం అయ్యాడన్న ఆలోచన కలగక మునిపే ఆయన చేరులో ఉండడానికి ఇష్టపడతాము. సంసోను అనుకున్నాడు, నేను దేవుని చేతిలో ఉన్నాను అనుకున్నాడు. సంసోను అనుకున్నాడు, నాకు మించిన బలాఢ్యుడు లేడు అనుకున్నాడు. యెహోవాయే నాకు బలమై ఉన్నాడు అనుకున్నాడు. కానీ దేవుని చేతిలో ఉన్నంత కాలము గాడిద పచ్చి దవడముకతో 300 కొట్టి చంపేశాడు. అంతటి బలము కలిగిన వాడు. చేతులు ఏ ఆయుధం లేకపోతే అలాగూ చూశాడు, దవడము తీసాడు, నరికడ పడేశాడు. ఎందుకో తెలుసా? యెహోవా చేతిలో ఆయుధమై ఉన్నాడు గనక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దెలీలా చేతులకు ఎప్పుడైతే పోయాడు, దేవుని చేతిలో ఎలాగున్నాడో, ఎలాగుంటే బలం పోతుందో ఈ రహస్యాలంతా పనికి మారిన వ్యక్తికి ఎప్పుడైతే చెప్పాడో, ప్రేమని వాళ్ళగా ఆమె ఎప్పుడైతే ఆ కార్యం చేసిందో చిన్న తాడు కూడా చంపలేక బలహీనుడైపోయాడు. ఆమె చెప్తుంది, సంసోను ఫిలిష్తీయులు వచ్చి నీ మీద పడుతున్నారంటే ఎప్పటివైనా తన బలాన్ని విడచిమ్ముకోవాలనుకున్నా, కానీ యెహోవా నన్ను విడిచిపెట్టాడు ఎప్పుడు తెలుసుకున్నాను తెలుసా? తనకు శోధన వచ్చినప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతనికి ఎప్పుడు తెలిసింది? దేవునికి దూరం అయిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడో తెలుసు, కానీ దేవుడిని విడిచిపెట్టాడని తెలుసు. ఈ రోజు నువ్వు అనుకోవచ్చు, ఎందుకు నా కుటుంబంలో ఎలాగో జరిగింది, దేవుడికి మన్నం చేశాను అని నువ్వు అనుకోవచ్చు. దేవుడు నిన్ను వెడబోస్తే నీ కుటుంబానికి శాపం వస్తుంది. దేవునికి దూరం అయిపోతే నీ బిడ్డల మీదకి శోధన వస్తుంది. దేవునికి దూరం అయిపోతే నీ భర్తకి శోధన వస్తుంది. దేవునికి దూరం అయిపోతే నీ భార్యకి శోధన. టోటల్ గా నీ కుటుంబం మీదకి ఆవేదన. అందుకంటే యెహోవా కన్నుసి ఉన్నంత కాలము నిన్ను కదిలించడానికి ఎవరి తరమో కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంసోనుకి ఎప్పుడు అర్థమైంది అంటే తన బలము తనను విడిచిపోయినప్పుడు. వెంటనే సంసోను పట్టుకున్నారు వాళ్ళు వచ్చి. మొదటిగా సంసోను ఏం చేశారో తెలుసా? 2 కళ్ళు ఓడబెక్కారు, 2 కళ్ళు పెరిగేశారు. తీసుకెళ్ళిపోయి ఒక గానిగకి ఎద్దు పక్కకు నెట్టి కాడి పెట్టి పొలుపు తాడి వేసి ఎద్దు తిరిగినట్టు గోధుమలు పిండితో నింపడానికి ఆ తిరగలకు కట్టేశారు సంసాన్ని. ఎందుకు వచ్చింది అంటే దేవునికి దూరం అయిపోవటం వల్ల. దేవుని స్తోత్రం. ఎందుకు దూరం అయిపోయాడు? దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతకాల్సిన వ్యక్తి. నీవు ఫిలిష్తీయునికి ఆయుధమై ఉంటావు, నా చేతిలో పాత్రమై ఉంటావని సంసోనుకు చెప్పిన అది విడిచి, అది మరచి శరీర సుఖమ కొరకు పరిగెత్తాడు. ఈ సుఖం ఏం చేసింది తెలుసా? దేవునికి దూరం చేసింది. చేతను చూపిస్తున్నా. స్టార్టింగ్ నుంచి కూడా మీకు చెప్పిన విషయం ఏంటి తెలుసా? మీరు చేయడానికి ఏదైతే పూనుకున్నారో దాన్ని చేయడానికి ప్రయత్నిస్తే మీ కుటుంబానికి శాపం రాదు.
దేవుడు మిమ్మల్ని విడపోయాడు. దేవుడు విడబాసిన రోజు ఎలాగో తెలుసా? మరణం మీ మీదకి వస్తుంది. మరణం మీ మీదకి వస్తుంది. ఏ క్షణంలో దాడి చేస్తుంది తెలియదు. అట్టి స్థితి మీరు తప్పించబడంటే దేవుని చేతిలోకి తిరిగి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది నేను ఎందుకు చేయాలి? చేసేవాడు చేసుకుంటారు. ఇది నేను ఎందుకు చేయాలి? ఉండేవాడు చూసుకుంటారు అన్న పనికి మారిన మనస్తత్వం కాదు. నీ వంతు నువ్వు చేసి చూడు. దేవుని దీవెన కలిగి చూడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకందరికీ కలుగు చేయను గానక లైవ్లో కూర్చున్నాం. లైవ్లో కూర్చుని చిన్న ప్రార్థన చేసిన తర్వాత స్తుతికి కారణభూతుల సర్వశక్తిమంతుల మీకే స్తోత్రాలు. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డ బలపరచుకుని మీ చేతుల పాత్రగా ఉంటే సహాయం చేయండి. మీకు దూరం అయిపోతే ఎలాంటి శాపాన్ని అనుభవిస్తామో, ఎలాంటి ద్వేషాలు మేము కలిగి ఉంటామో అట్టి స్థితి మా చేతులు కలగకుండా ప్రభావం మీ చేతిలో పాత్రగా, బలమైన పాత్రగా నిలబడే కృప మాకు దయచేయాలి. ప్రతి ఒక్కరిని బిడ్డని బలపరచు, కృప చూపించి ఈ బలమైన కలగట్ల దాచుతూ మరి ఘనత మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.